హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతన్నలకు కొత్త సంవత్సరం కానుకగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఎవరికి పంపిణీ చేస్తారనేది ఈ వీడియోలో చెప్తాను. అలానే ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్కి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే నేటి నుంచి పట్టాదారు పాస్బుక్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. 9వ తేదీ వరకు అయితే పంపిణీ చేస్తారని చెప్పి సమాచారం అయితే అందించారనమాట. రాష్ట్రంలోని భూమి యజమానులకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరం కానుకనైతే అందించిందనమాట. సో 22A ఉన్నటువంటి వివిధ రకాల నిషిద్ధ భూములకు విముక్తి కల్పించి యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనైతే ఇచ్చిందనమాట. సో మనకు గురువారం సచివాలయంలో అయితే మనకు రాష్ట్రంలో 5 రకాల భూములను 22A నుంచి అయితే తొలగించిందనమాట గవర్నమెంట్. తొలగించి వారందరికీ కూడా పట్టాదారు పాస్బుక్స్ అనేటివి పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే అందించారు. ఒకసారి వివరాలు అనేటివి చూసుకున్నట్లయితే 22A జాబితాల నుంచి కొన్ని 5 రకాల భూములను తొలగిస్తూ కొత్త సంవత్సరం తొలి రోజు దస్త్రంపై తొలి సంతకాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే చేశారనమాట. మిగిలిన 5 రకాల భూములపై త్వరలోనే జీఓఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి వెల్లడించారండి. నేటి నుంచి 5 కేటగిరీలకు చెందినటువంటి భూములను 22A నిషిద్ధ భూముల నుంచి అయితే జాబితా నుంచి తొలగించామని చెప్పి మీడియాకి అయితే తెలియజేశారనమాట. ఇందులో వచ్చేసి స్వతంత్ర సమర యోధులు, సైనిక ఉద్యోగుల భూములు, ప్రైవేట్ పట్టాదారు భూములు, రాజకీయ బాధితులకు చెందినటువంటి భూములను 22A జాబితా నుంచి తొలగిస్తున్నట్లయితే వెల్లడించారనమాట. ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అనేది తెలియజేసిందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అనమాట. మొత్తానికి పట్టాదారు పాస్బుక్స్ అనేవి ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి 22A నిషిద్ధ భూముల నుంచి అయితే తొలగించి పంపిణీ అయితే చేయబోతున్నట్లు సమాచారం అయితే చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఈరోజు న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ కావడం జరిగింది. దాన్ని కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తానండి. ఎందుకంటే చాలామంది కూడా ఇక్కడ మనకు అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రూఫ్ ఏంటి అని అడుగుతారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ప్రైవేట్ భూములు 22Aలో ఉండేందుకు వీల్లేదని, ప్రైవేట్ పట్టాదారు భూములను ఎవరు దరఖాస్తు చేసుకున్న అధికారులు సుమోటోగా తొలగించాలని ఆదేశించామని వెల్లడించారనమాట. రాజకీయ బాధితులకు కేటాయించినటువంటి భూములను కూడా 22A తొలగించనున్నట్లు మంత్రి అనగానే అయితే తెలియజేశారనమాట. మాజీ సైనికుల భూమి కేటాయింపుల కోసము జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసినటువంటి సిఫార్సుల రిజిస్టర్ సరిపోతుందని, 10(1) రిజిస్టర్ అడంగల్స్ ఇలాంటివన్నీ కూడా రెవెన్యూ రికార్డులు సహా ఇవన్నీ కూడా తొలగించి వాటన్నిటినీ కూడా మేము పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి పంపిణీ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు చూడండి. 2 నెలల్లో ఈ ఫ్రీ హోల్డ్ భూములపై నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మిగిలిన 4 రకాలు అంటే ఈ 22Aలో ఉన్నటువంటి భూములలో 5 రకాల భూములకు సంబంధించి మనకు పట్టాదారు పాస్బుక్స్ అనేవి ఇవ్వబోతున్నారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీఓఎంలో చర్చించి 2 నెలల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అయితే వెల్లడించారనమాట. గత వైఎస్ఆర్సీపీ సర్కారు భూముల విషయంలో అస్తవ్యస్తంగా చేస్తున్నందుకు ఆయన గత ప్రభుత్వం తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందని తెలియజేశారు మీడియాతో మాట్లాడుతూ. రైతులకు భూమి యజమానుల హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, 2 నెలల్లో ఫ్రీ హోల్డ్ భూములపై కూడా మనం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్తున్నారనమాట. ఇది ఇలా ఉండగా నేటి నుంచి రాజముద్రతో ఉన్నటువంటి కొత్త పట్టాదారు పాస్బుక్స్ అనేవి పంపిణీ చేయనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అయితే తెలియజేశారు. శుక్రవారం నుంచి రెవెన్యూ సిబ్బంది ఇంటికి వచ్చి కొత్త పట్టాదారు పాస్బుక్స్ను అయితే అందిస్తామని చెప్తున్నారు. లేదా మీ సచివాలయంలో అయితే ఇస్తారండి. సచివాలయంకి వెళ్ళైతే మీరు పట్టాదారు పాస్బుక్స్ అనేవి పొందవచ్చు అనమాట. శుక్రవారం నుంచి 21,80,000 కొత్త QR కోడ్ పాస్బుక్స్ అనేవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీ వరకు అయితే ఇస్తారండి. మనకి ఈ రోజు నుంచే పంపిణీ చేస్తారు కాబట్టి 9వ తేదీ లోపల మీ చేతికి కొత్త పట్టాదారు పాస్బుక్స్ అనేటివి రావడం జరుగుతుందన్నమాట. భూముల విషయంలో తప్పులు జరిగిందని చెబితే తప్పు చేసినటువంటి అధికారులపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. భూమి అక్రమాలకు నివారణకు ప్రత్యేకంగా యాప్ను కూడా తీసుకొస్తున్నామని చెప్పి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అయితే తెలియజేశారనమాట. యజమాని భూమికి సంబంధించినటువంటి సర్వే నెంబర్తో ఆధార్ లింక్ చేస్తున్నట్లు వివరించారు. పరిష్కరించలేని వ్యక్తిగత సమస్యలు ఎక్కడున్నా కానీ గ్రీవెన్స్లోకి వస్తున్నాయని, ఓవర్లోడ్ వల్ల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజలకు సకాలంలో సేవలు అనేవి అందించలేకపోతున్నామని, వీలైనంత త్వరగా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి చెప్తున్నారనమాట.
సో కాబట్టి పట్టాదారు పాస్బుక్స్ అనేటివి రాబోతున్నాయండి. సో దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇక్కడ మనకు ఈరోజు పబ్లిష్ అయినటువంటి న్యూస్ పేపర్లో అయితే మనం చూస్తున్నాం అనమాట. సో పట్టాదారు పాస్బుక్స్ అనేటివి సంక్రాంతి కానుకగా అయితే రైతులకైతే చేరనున్నట్లు సమాచారం చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట. ఇకపోతే మనకు ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి రుణాలు అనేటివి రాబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందించింది ప్రభుత్వము. సో త్వరలో వాటి మీద కూడా అప్డేట్స్ అనేటివి వస్తాయండి, తప్పకుండా తెలియజేస్తాను. సో కౌలు రైతులకు సంబంధించి అయితే సొసైటీ రుణాలు అనేటివి ఇవ్వబోతుంది అనమాట. రబీ సీజన్లో ఊరట కలిగించే విధంగా సహకార సొసైటీల ద్వారా అయితే పంపిణీ అయితే చేయబోతుంది. గరిష్టంగా ₹1,00,000 వరకు లోన్ అనేది పొందవచ్చు. ఈ యొక్క లోన్ పొందాలంటే ఏం చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు కొత్త పట్టాదారు పాస్బుక్స్ అనేటివి పంపిణీ చేయబోతుంది అనమాట. అలానే రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఈ జనవరి నెలాఖరులో అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకోబోతున్నారనమాట. సో కౌలు రైతులకు అవకాశం ఇస్తున్నట్లు కూడా సమాచారం అయితే వస్తుంది. సో ఫుల్ క్లారిటీ అయితే లేదు దాని మీద. సో మనకు ఫిబ్రవరిలో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన 3వ పేమెంటు, పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 22వ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అయితే విడుదల కానున్నటువంటి సందర్భంగా ఈ అప్లికేషన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందని ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేవి వస్తున్నాయన్నమాట. సో మీకు వివరంగా అయితే తెలియజేస్తానండి ప్రతి సమాచారాన్ని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే మీరు ముఖ్యంగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటిని కూడా తెలియచేయడం జరుగుతుందన్నమాట. సో మొత్తానికి రైతులకు 21,80,000 మందికి అయితే పట్టాదారు పాస్బుక్స్ అనేవి పంపిణీ చేయబోతుంది. కొత్త పట్టాదారు పాస్బుక్స్ అండి, వాటి మీద క్యూఆర్ కోడ్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాటిని స్కాన్ చేస్తే మీ వివరాలన్నీ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుందన్నమాట. సో అలానే ఈ యొక్క భూ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఒక యాప్ని అయితే రిలీజ్ చేయబోతుంది అనమాట. సో దాని మీద కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి, నేను తప్పకుండా తెలియజేస్తాను. సో వీడియోని ఇస్తే లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను.